ఈరోజు మనము సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ పరిధిలోని బండపల్లి గ్రామంలో ఉన్నాం. మరి బండపల్లి గ్రామ వాసుల వెతలు అంతా ఇంత కాదు. ఈ గ్రామం నుండి ఇటువైపు చేర్యాల మీదుగా వెళ్ళాలంటే అటు యాదగిరిగుట్ట తదితర ప్రాంతాలకు వెళ్ళొచ్చు. ఇటు నుంచి జనగామ చాట్ రూట్లో జనగామ తదితర ప్రాంతాలకు వెళ్ళొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నుంచి ఈ స్కూలు ఈ గ్రామం నుంచి విద్యార్థులు వెళ్ళాలంటే ఇటు నుంచి 2 కిలోమీటర్ షార్ట్ కట్ ఉంటుంది. ఒకవేళ చేర్యాల నుంచి తిరిగి వెళ్ళాలంటే అటు నుంచి 7-8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇటు నుంచి వెళ్ళాలంటే విద్యార్థులకు బురదలో నడిచి వెళ్తూ చాలా బట్టలు ఖరాబ్ అవుతూ బుక్స్ కింద పడుతూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి అదే నేపథ్యంలో ఈ రోడ్ ఏదైతే ఉందో అంటే దాదాపు ఒక 2 కిలోమీటర్స్ రోడ్ ఇది. ఈ 2 కిలోమీటర్స్ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డును దయచేసి అంటే ఈ గ్రామస్తులు కోరుకుంటున్నారు ఏంటంటే ఇక్కడ ఈ రోడ్డును మరమ్మతు చేయాలి, లేదా ఈ యొక్క మట్టి రోడ్డుగా బురద రోడ్డుగా ఉన్న రోడ్డును ఒక బీటీ రోడ్డుగా మార్చాలని చెప్పేసి గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఆ కోరుకుంటున్న నేపథ్యంలో మరి వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఎలాగైతే ఈ రోడ్డు బాగుపడుతుందని చెప్పేసి ఎలా వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వాళ్ళ మాటలో అడిగి తెలుసుకుందాం మనం. అది బండపల్లి గ్రామము. గత బండపల్లి గ్రామం ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు మా రోడ్లు అనేది చేర్యాలకైనా చక్కగా లేదు. చేర్యాల నుండి ముస్తాలకు వెళ్ళడానికి కూడా సరైన దారి మార్గం లేదు. మాకు స్కూల్ పిల్లలు వర్షాకాలం వస్తే రానికి పోనీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంతకుముందుకే మేము మీడియా వల్ల వివరించినాము. రోడ్ అంతా బురద జలమయం ఉన్నాయి, గుంతలు ఉన్నాయి. రానికి పోనీకి ఏ ప్రభుత్వం కూడా ఏ దృష్టి కూడా ఇంతవరకు పోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దామని మేము అందరం ఇక్కడికి వచ్చి చూపించడం జరిగింది. ముఖ్యంగా మాకు ఈ మట్టి రోడ్డు బురద రోడ్డుగా మార్చాలని మాకు బండపల్లి గ్రామస్తులందరిది మనకి అందరి తరఫున కూర్చున్నాం. మా విలేజ్ బండపల్లి. ఇక్కడ విలేజ్ ఎస్టాబ్లిష్ అయ్యి కనీసం 40 ఇయర్స్ అవుతుంది. 40 ఇయర్స్ నుంచి ఇంతవరకు మా ఊరికి ఒక బస్సు కూడా రాలేదు, ఆర్టీసీ బస్సు కూడా రాలేదు. మా ఊరు నుంచి ఎక్కడికి పోనీకి దారి కూడా మంచి రోడ్డు లేదు. చేర్యాల పోవాలన్నా మాకు బస్సు లేవు, ముస్తాల పోవాలన్నా కూడా లేవు. ముఖ్యంగా మేము చదువుకున్నప్పటి నుంచి, నేను ఇప్పుడు 45 ఇయర్స్ ఉంటా, మేము చదువుకున్నప్పటి నుంచి కూడా మేము ముస్తాలకే, మాకు స్కూల్ ముస్తాల దగ్గర ఉంటుంది. 3rd క్లాస్ వరకు మాత్రమే బండపల్లి విలేజ్లో ఉంది. ముస్తాల మాకు 4th నుంచి మేము 10th వరకు ముస్తాల స్కూల్లోనే చదువుకుంటాం. మేము ముస్తాల స్కూల్కి పోవాలంటే ఈ బండపల్లి నుంచి ముస్తాలకు పోవడానికి అసలు రోడ్ లేదు. మొత్తం బురదమయంగా ఉంటుంది. మీరు ఇప్పుడు చూసిన రోడ్ అదే బురదమయంగా ఉంటుంది. మేము చిన్నప్పటి నుంచి పోతున్న రోడ్డు కూడా అదే. ఒకవేళ మేము వర్షం బాగొట్టి మేము ముస్తాలకు పోవాలనుకుంటే చేర్యాల నుంచి మేము స్కూల్కి వెళ్ళాలంటే దాదాపుగా చేర్యాల 3 కిలోమీటర్స్, అక్కడి నుంచి 4 కిలోమీటర్స్, 7 కిలోమీటర్స్ అవుతుంది. అందరూ బావి దగ్గర వ్యవసాయం చేసుకునే పేరెంట్స్ అందరూ ఎవరు పిల్లల్ని పోయి దించడానికి కూడా ఎవరికి వీలు కాదు. పిల్లలు అట్లా నడుచుకుంటూ పోవాలంటే కూడా 7 కిలోమీటర్ల దూరం అవుతుంది. చాలా ఇబ్బంది పడుతుంది. ఇట్లా వర్షం వచ్చినప్పుడు ఇట్లా పోదామంటే ముఖాల మట్టికి దిగబడుతుంది. బురద చాలా ఘోరంగా ఉంటుంది. మేము చదువుకున్నప్పటి నుంచి కూడా ఇప్పటికీ ఒక 25-30 ఇయర్స్ నుంచి చూస్తున్నాం. రోడ్డు అదే విధంగా ఉంది. కాబట్టి ఇంతకుముందు కూడా వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా మేము దాదాపుగా చాలామందికి ఎవరు ఓట్ల కోసం వచ్చినప్పుడు, ఎమ్మెల్యే ఓట్లు వచ్చినా, సర్పంచ్ ఓట్లు వచ్చినా కూడా మేము చాలామందికి చూపించినాం. ఈ రోడ్డు మాకు ఈ రోడ్ ఒకటి చేయించండి. మా ఊరికి ముస్తాల నుంచి ఇట్లా బస్సు వచ్చిందనుకో, ముస్తాల నుంచి బండపల్లికి చేరాలకు వచ్చిందంటే స్కూల్ పిల్లలు ఎక్కిపోతారు, బస్సులు వస్తాయి పోతాయని మేము చాలామందికి చెప్పినాం. ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు మాకు స్పందించలేదు, ప్లస్ మాకు రోడ్ అయితే చేయలేదు. దయచేసి ఇప్పుడు మీరన్నా మీ గవర్నమెంట్లో ఉన్న మాకు ఈ రోడ్డు మాకు రోడ్ వేసి మా రోడ్డు మరమ్మతు చేసి మాకు మా బాధలు కొంచెం తేలార్చాలని మేము కోరుకుంటున్నాం. గ్రామం మాది చేర్యాల మండలం. మరి ముస్తాల ఇటు దగ్గర ఉంటుంది మాకు బడికోనికి, స్కూల్ పిల్లల కోనికి. మరి 40-50 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. మాకు పోయే రోడ్ లేదు ఊరికి. ఈ పానదులు ఎంబడి ఇట్లా పోయడం. ఇప్పుడు దునకాల టైం వర్షాలు బాగా పడుతున్నాయి, ఎక్కడ పోనీకి అయితే పిల్లలకు. దయచేసి మాకు ఊరికి రోడ్ కావాలి. మాకు ఇట్లా బస్ వేసినా మంచిగా ఉంటుంది. మాకు పిల్లల రానికి పోనీకి పేరెంట్స్కి ఇబ్బంది అవుతుంది, తీసుకురానికి వీలైతలేదు. బడికి పోనీకి పిల్లలకి ఇబ్బంది అవుతుంది వర్షాల వల్ల. మరి ప్రభుత్వం దీన్ని గమనించి రోడ్ వేయాలని మేము అనుకుంటాము. రోడ్డు శాంక్షన్ చేయాలని కోరుకుంటాం. మేము చిన్నప్పటి నుండి ఇట్లా ముస్తాలకు బడి పోవాలంటే ఇదే పానది పంట పోతాం. అప్పటి నుంచి ఎట్లా ఉందో అదే రోడ్డు ఇప్పుడు అట్లే ఉన్నది. కనీసం ఇప్పుడు 6th క్లాస్ నుంచి 10th దాకా ప్రతి క్లాస్లో ఒక 4-5 దాదాపు ఒక 40 మెంబర్స్ దాకా వెళ్తారు అక్కడికి వెళ్ళడానికి. ఇప్పుడు వర్షం వచ్చింది, వర్షానికి మొత్తం బురదమయం అవుతుంది. దీన్ని గమనించి రోడ్ వేయాలి. కానీ మాది బండపల్లి గ్రామము. మాది ముస్తాల ఓనంటే 1 కిలోమీటర్ ఉన్నది. మాకు మొత్తం బురద రోడ్డు ఏమీ బాగలేదు. మాకు ఇప్పటికీ నేను 50 ఏళ్ళగా చూస్తున్నా. మాకు రోడ్డు లేదు, ఏమి లేదు. పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము గ్రామము బాగా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఒక బస్సు కదము లేదు, ఏదీ లేదు సారు. మాకు ఇక్కడ సిసి రోడ్డు కూడా మాకు వేయలేదు. చేర్యాల పోవడానికి కూడా సగం పడ్డది, సగం పడలేదు. మాకు ఏ ప్రభుత్వం కూడా మాకు నిర్ణయం చేస్తలేరు. మాకు అంతా అన్యాయమే చేస్తారు. మాకు ఎవరు బాగా చేస్తలేరు. మా కౌన్సిలర్ కూడా బాగా చేస్తలేరు.
మాకు ఎమ్మెల్యే కూడా మంచిగా చేస్తలేడు. మాకు అంతా బురద ఉన్నది, చుట్టూ ఏం లేకుండా గ్రామం బండేపల్లి చుట్టూ మేము అడవిలో ఉన్నట్టున్నాం సారు. మాకు బాగలేదు, పిల్లలు బాధపడతారు, అన్ని కోతులు ఎంబడి పడుతున్నాయి, సైకిళ్ళ మీదకి అవి కింద కూడా పడిపోతున్నారు పిల్లలు. మాకు ఎలాంటి ఇబ్బంది బాగా జరుగుతుంది. మీరు మాకు దయచేసి మాకు ఏదన్నా చేసి ముస్తాలకి ఇక్కడ రోడ్డు వేయిర్రి, అక్కడ సిసి రోడ్డు వేయిర్రి, మరికాడికి కూడా సగమే ఉన్నది. చేర్యాల నుంచి వచ్చేటప్పుడు కూడా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మంచిగా దయచేసి మాకు సౌకర్యం మంచిగా చేయరు సారు, దయచేసి మేము చెప్తున్నాం సారు. మీడియా వాళ్ళకు నమస్కారం. మాది బండపల్లి గ్రామము. నా పేరు జంగిట్ రాజు. మాది దగ్గర దగ్గర 50 సంవత్సరాలు అవుతుంది మా బండపల్లి గ్రామము ఇక్కడ వెలిసి. అందరూ గూడాలు అక్కడోటి ఉండే ఇక్కడ అందరు కలిసి ఒక గ్రామం ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడికి 50 ఏళ్ళ నుండి పిల్లలు ఇక్కడ 3వ తరగతి దగ్గర స్కూల్ ఉంది. ఇక్కడ నుండి ముస్తాలకు పోవాలంటే 2 కిలోమీటర్స్ ఉంది. అక్కడికి వెళ్ళాలంటే పిల్లలు మోకాలలో దిగబడుతూ ఉంటుంది రోడ్డు. ఒకసారి అయితే మాది 2000 బ్యాచ్, మా బ్యాచ్లో ఒక అతను వర్షం వస్తే వర్షంలో కొట్టుకుపోవడం కూడా జరిగింది వాగులో. కొంచెం దయచేసి మాకు కనెక్టివిటీగా ముస్తాల నుంచి చేర్యాల బండపల్లి వయా చేర్యాలకు ఆర్టీసీ బస్సు వచ్చేలాగా చేయాలని కోరుకుంటున్నాము. ఇదే విషయం కూడా నీలిమా మేడం మా ఊరికి వస్తే కూడా నీలిమా మేడం చెప్పడం జరిగింది, ఎమ్మెల్యే సార్ వాళ్ళ నీలిమా మేడం కూడా చెప్పడం జరిగింది. మాకు దయచేసి బస్సు వచ్చే సౌకర్యం చేయాలి, మా పిల్లలను స్కూల్కు కరెక్ట్ పోయేటట్టుగా ఇబ్బంది కాకుండా చూడాలని కోరుకుంటున్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.